ఫస్ట్లీ ఒక్క టాపిక్ మీ విషెస్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం స్పీచెస్ ప్లీజ్. ఈ పోస్టర్ నేను చూసినప్పటి నుంచి ఐ ఫెల్ట్ ఇది చాలా చాలా ఒక ఫ్రెష్ అండ్ కొత్త సినిమా అవుతుంది అనుకున్నాను. అప్పుడు దాని తర్వాత నేను ఈ ట్రైలర్ చూశాను, చాలా చాలా బాగా అనిపించిందండి. అంటే మనకి ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో మనం ఎప్పుడైతే ఒక రూటెడ్ స్టోరీ చెప్దామని అనుకుంటున్నామో అలాంటి రూటెడ్ స్టోరీస్ని మన ఆడియన్స్ అంతా బాగా ఆదరిస్తున్నారు. అంటే మనము ఎప్పుడైతే ఒక రూటెడ్ స్టోరీ చెప్తామో కంపేర్డ్ టు అన్ అర్బన్ కైండ్ ఆఫ్ అ సెటప్, మనకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు ప్లే విత్ అన్ ఎమోషన్ అండి ఇక్కడ. బికాజ్ మనం ఎప్పుడైతే మన చైల్డ్హుడ్లో కూడా మన విలేజ్లో మన గ్రాండ్ పేరెంట్స్తో మన రిలేటివ్స్తో ఎప్పుడైతే విలేజెస్లో పెరుగుంటామో అలాంటి ఒక చిన్న ఎమోషన్కి మనకు ఎప్పుడూ తెలియని ఒక కనెక్ట్ ఉంటుంది. సో అలాంటి కథలు మనం ఎప్పుడైతే స్క్రీన్ మీద చూస్తామో దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ నాస్టాల్జియా దట్ కిక్స్ ఇన్ అండ్ దెర్ ఇస్ అన్ ఎమోషనల్ కనెక్ట్. సో నాకు తెలిసి ఈ సినిమా చూసినప్పుడు మనందరం కూడా ఆ ఎమోషన్కి మనకు తెలిసిన ఆ పీపుల్కి మన విలేజ్కి మనం కనెక్ట్ అవుతామని నేను అనుకుంటున్నాను. And the storytelling looks beautiful, and so heartiest congratulations to the director Raghu Garu for presenting such a beautiful story and such a beautiful concept. And mainly also a huge thanks to the producers అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక కథను యాక్సెప్ట్ చేసి ఇలాంటి కథని ముందుకు మనకు తీసుకొచ్చినందుకు. మనం చాలా రేర్గా చూస్తుంటాము ఇలాంటి ఆఫ్ బీట్ సినిమాని, లేకపోతే ఇలాంటి ఒక ఎమోషనల్ స్టోరీని బ్యాక్ చేసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ టు ద ప్రొడ్యూసర్స్ ఫర్ బ్రింగింగ్ సచ్ కైండ్ ఆఫ్ అ స్టోరీ టు అస్. అండ్ నేను ఐ రియలీ హోప్ అండ్ ప్రే దట్ లైన్మెన్ డస్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు బాగా చేసినప్పుడు ఇలాంటి ఫిల్మ్ మేకర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది ముందుకు వస్తారు. అండ్ ఇలాంటి యునీక్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఒక యాక్టర్స్గా ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఐ రియలీ విష్ అండ్ ప్రే దట్ దిస్ ఫిల్మ్ డస్ వెల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద మ్యాన్ ఆఫ్ టునైట్, మా త్రిగుణ్. I've always had the best time whenever I met him అండి. ఆయన ఎంత మంచోడు అంటే బేసిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అని మేక్ షూర్ చేస్తారు. ఆయన కంఫర్ట్ ఉన్నా లేకపోయినా హీ జస్ట్ మేక్ షూర్ దట్ ఎవ్రీ వన్ అరౌండ్ హిమ్ ఇస్ కంఫర్టబుల్. సో ఒకటైతే నేను చెప్పగలను, ఐఎమ్ ప్రిటీ షూర్. అండ్ మీ అందరూ కూడా ఐ థింక్ టీమ్ అంతా కూడా యూ గైజ్ విల్ అగ్రీ, మీరందరూ కూడా యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ద బెస్ట్ టైమ్ షూటింగ్ దిస్ ఫిల్మ్ విత్ త్రిగుణ్, బికాస్ ఈజ్ సచ్ అ స్వీట్ హార్ట్ అండ్ సచ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. నేను I only wish and pray the best for him and always. And bro, I hope this film is I just hope it goes down as one of your best films that you've done to date. And సో లైన్మెన్ ఎప్పుడైతే మన రియల్ లైన్మెన్ ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చారో నేను అప్పుడు రియలైజ్ అయ్యానండి. ఐ థింక్ మనము చాలా ఓవర్లుక్ చేస్తాం చాలా థింగ్స్ని, చాలా ప్రొఫెషన్స్ని మనం డే టు డే లైఫ్లో మనం వాళ్ళని వాడుతూ ఉంటాము, వాళ్ళతో అవసరం ఉంటుంది, కానీ వాళ్ళని మనం ఓవర్లుక్ చేస్తాము. సో ఐ థింక్ వన్ సచ్ ప్రొఫెషన్ ఇస్ ఐ థింక్ బీయింగ్ ఎ లైన్మెన్. ఆ షాక్ నుంచి ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఆ పోల్స్ పైకి ఎక్కి దిగడము, ఎండకి వానకి పగలు రాత్రి ఇవన్నీ పక్కన పెట్టి మన కోసం పనిచేస్తారు. సో హీరోస్ అనేవాళ్ళు ఐ థింక్ ఎక్కడ ఉండరండి, మన మధ్యలోనే ఉంటారు అనడానికి ఐ థింక్ ద లైన్మెన్ ఆర్ రియల్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చి మీ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ మా అందరితో పంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో వెరీ వెరీ జెన్యూన్ ఫిల్మ్ ఇస్ కమింగ్ టు అని నేను అనుకుంటున్నాను అండి. సో ఆడియన్స్ అంతా మనం అందరం కూడా ఖచ్చితంగా 15th March థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని సపోర్ట్ చేద్దాము, ఈ సినిమాని గెలిపిద్దాము. లెట్స్ జస్ట్ హోప్ అండ్ ప్రే దట్ మెనీ మోర్ జెన్యూన్ ఫిల్మ్స్ లైక్ దిస్ కమ్ అవుట్. అండ్ లైన్మెన్ చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నట్టుతో పార్టీ చేసుకోవడానికి రెడీ అయిపోదాం. 15th March, see you guys in the theaters. Thank you for having me here. Superb. Thank you so much. Shiva